నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నా పేరు విజయ నాగేష్. విచారణ జరపకుండానే జడ్జిమెంట్ ఇచ్చే హక్కు మీకెవరిచ్చారు? ఒక వ్యక్తికి శిక్ష పడాలంటే కంప్లైంట్ ఫైల్ అవ్వాలి, అరెస్ట్ చేయాలి, విచారణ జరపాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, వాదోపవాదాలు వినాలి, సాక్షులను విచారించాలి. ఇవన్నీ కులంకషంగా చూసిన జడ్జి దానికి సంబంధించిన జడ్జిమెంట్ పాస్ చేయాలి. అప్పుడే ఒక వ్యక్తికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది, లేకపోతే నిర్దోషిగా విడుదలవుతాడు. అలాంటిది ఎలాంటి విచారణ జరపకుండానే మీరు ఒక వ్యక్తికి యావజ్జీవ శిక్ష అని ఎలా టైటిల్స్ పెట్టి వీడియోలు విడుదల చేస్తారు? ఎలాంటి విచారణ జరపకుండానే మీరు ఒక వ్యక్తిని దోషిగా ఎలా నిర్ధారిస్తారు? ఏ యువతికి అన్యాయం జరగకూడదు. ముఖ్యంగా ఎవరైతే జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు చేసి కేసు ఫైల్ చేసిందో ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. మరోపక్క జానీ మాస్టర్ కూడా కుటుంబం ఉంది, పెళ్ళాం బిడ్డలున్నారు, తన భార్య కూడా ఒక స్త్రీనే. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు జడ్జి విచారించి దానికి సంబంధించిన జడ్జిమెంట్ పాస్ చేస్తారు. మరి మధ్యలో మీరెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? మీకు ఏ అధికారం ఉందని జడ్జిమెంట్ ఇస్తున్నారు? 100 మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నది మీకు తెలీదా? అలాంటప్పుడు జానీ మాస్టర్ సామాన్యమైన వ్యక్తి, ఎంతో కష్టపడి పైకొచ్చిన ఒక కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్కి డైరెక్ట్ చేసిన కొరియోగ్రాఫర్. అతను నిజంగా తప్పు చేసుంటే కోర్టు ఖచ్చితంగా శిక్ష విధిస్తుంది. మీరు కూడా దాన్ని విశ్లేషించండి, జడ్జిమెంట్లు పాస్ చేయకండి. సినిమా ఇండస్ట్రీ గురించి మనకేమన్నా తెలవడం కొత్త? ఇప్పటి వరకు ఎన్ని ఆరోపణలు వచ్చాయి. కాస్టింగ్ కౌచ్ విషయంలో బాలీవుడ్ మొదలుకొని మలయాళం ఇండస్ట్రీలో మొన్న జరిగిన విచారణపై కూడా ఎన్ని ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి నివ్వెరపోయే నిష్ఠూరమైన నిజాలు బయటకు వచ్చాయి. మనమందరం చూడట్లేదా? మరి దానిపైన ఎందుకు మీరు పుంకానుపుంకలుగా డిబేట్లు పెట్టట్లేదు, జడ్జిమెంట్లు పాస్ చేయట్లేదు? అంతెందుకు, ఒక అవుట్డేటెడ్ దర్శకుడు, షష్టి పూర్తికి దగ్గరలో ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు వచ్చి తను చేసే జుగుప్సాకరమైన పనులు అన్నీ పెద్ద పెద్ద టీఆర్పీ రేటింగ్లు ఉన్న న్యూస్ ఛానల్స్లో కూర్చొని ఎన్ని విషయాలు చెప్పాడు. పొద్దున్న లేస్తే నేను పోర్ను చూస్తాను, నాకెవరైనా అమ్మాయి నచ్చితే నాకు కావాలి అని మోం మీదే అడుగుతాను అని చెప్తాడు. ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. నేను ఎవరిని బలవంతం పెట్టను, కానీ నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు కావాలి, ఏమంటావు అని అడుగుతాను కూడా చెప్పాడు. మరి అలాంటి ఒక దర్శకుడిని తీసుకొచ్చి హాట్ సీట్లో కూర్చోబెట్టి గంటలు గంటలు రోజులు తడబడి డిబేట్లు చేసి ప్రజల మీదకి రుద్దలేదా మీరు? అతను ఒక మహా జ్ఞానిలాగా రామూయిజం అని పోర్ట్రేట్ చేస్తూ జనాలను ఇబ్బందులకు గురి చేయలేదా? ఒక షష్టి పూర్తికి దగ్గరైన దర్శకుడిని ఒక అమ్మాయి, ఒక యుక్త వయసులో ఉన్న ఒక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఏ విధంగా చూసి ఇష్టపడుతుంది? మరి మీరు ఇవన్నీ ఎందుకు ప్రశ్నించలేదు? ఇవన్నీ ప్రశ్నించకపోయినా పర్వాలేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీడియా ముఖంగా ఓపెన్గా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి కాళ్ళు నాకుతూ, మందు తాగుతూ, అమ్మాయిలతో తాగి తందనాలాడుతూ, పరాయి ఫ్యామిలీ నుంచి వేరే ఫ్యామిలీ, అతని కూతురు వయసున్న అమ్మాయిలతో ఇలాంటి జుగుప్సాకరమైన పనులు చేస్తున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ స్టూడియోల్లో కూర్చోబెట్టి అన్ని గంటలు డిబేట్లు పెట్టినప్పుడు అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలకు మీకు ప్రతిస్పందించాలని అనిపించలేదా? అంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మకు ఒక న్యాయం, ఇప్పుడు అట్టడుగు నుంచి వచ్చిన జానీ మాస్టర్కి మరో న్యాయమా? జానీ మాస్టర్ చేసింది తప్పు, కరెక్ట్ అని నేను ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఎట్లాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు, న్యాయమే జరుగుతుంది. మీడియా వాళ్ళు నువ్వు నేను కూర్చొని చర్చించుకున్నంత మాత్రాన అన్యాయం న్యాయం అయిపోదు, న్యాయం అన్యాయం అయిపోదు. కాకపోతే జానీ మాస్టర్ని మీరు పోర్ట్రేట్ చేస్తున్న విధానాన్ని నేను తప్పుపడుతున్నాను ఇక్కడ. ఇది ఎంతవరకు సబబు? రాజకీయ కోణంలో చేస్తున్నారా, లేకపోతే సినిమా పరంగా అతన్ని తొక్కేయాలని చూస్తున్నారా? దీని వెనక ఎవరున్నారు? ఇలాంటి పెద్దలు పనిచేస్తున్నారు.
ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయిన యువతికి ఆల్రెడీ ఒక పెద్ద బడా హీరో, స్టార్ హీరో ఇన్ టాలీవుడ్ ఛాన్స్ ఇస్తాను ప్రామిస్ చేశాడంట. చాలా మంచిది, ఇవ్వమని చెప్పండి. మరి జానీ మాస్టర్కి ఏం తప్పు చేశాడు? ఇంకా విచారణ జరగలే కదా. ఆ అమ్మాయి చెప్తుంది, వీళ్ళిద్దరు మ్యూచువల్గా ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తూ వస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉంది. జానీ మాస్టర్ తన సినిమాలోనే హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు, బాంబేలో డాన్సర్గా గుర్తింపు కార్డు ఇప్పించాడు, ఎన్నో విధాలుగా హెల్ప్ చేశాడు. నచ్చకపోతే వదిలేసి వెళ్ళాల్సింది. వేరే కొరియోగ్రాఫర్స్ లేరా ఇండస్ట్రీలో? మహిళా కొరియోగ్రాఫర్స్ లేరా? ఇంత అయినా టార్చర్ పెడుతున్నప్పుడు సినీ పెద్దలకు ఎందుకు చెప్పలేదు? అప్పుడే మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేదు? అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి. పోయి భయపడి ఇప్పుడు చెప్పిందని కూడా అనుకుందాం మనం. అలా చెప్పినా కూడా మీరెవరు జడ్జిమెంట్ పాస్ చేయడానికి? కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు, విచారిస్తారు. జానీ మాస్టర్ నిజంగా దోషి అయితే శిక్షిస్తారు. మీకు శిక్షించే అర్హత లేదు, మీరు ఆ పొజిషన్లో లేరు.